హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అట్ల తద్ది నాడు తీశానన్నమాట. మా అత్తయ్య వాళ్ళకి అట్ల తద్ది నోములు ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం అయితే నేను అట్ల తద్ది ఉపవాసం ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఒకసారి కూడా అట్ల తద్ది నోము అయితే ఉండలేదండి. ఉపవాసం ఉండలేదు. అంటే కొంచెం కుదరలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. ఇంకా అందుకని చెప్పేసి ఈ సంవత్సరం ఎలా అన్నా ఉందాము, ఇంకా అత్తయ్య వాళ్ళకు ఉంటే ఎలా అన్నా చేయాలి కదా అని చెప్పి ఇంకా ఈ సంవత్సరం అయితే అట్ల తద్ది నోము చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉన్నాను. ఇది ఉపవాసం ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామునే స్నానం చేసి ఇంకా ఏదో ఒకటి తినేయాలంట. ఇంకా 6 దాటకుండానే ఏదో ఒకటి తినేసి ఉపవాసం అయితే ఉండాలన్నమాట. అదే కార్తీక పౌర్ణమి అయితే అలా ఉండదండి. నాకు మా అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి ఉంది. దానికైతే ఉపవాసం ఉండేదాన్ని. ఇది ఫస్ట్ టైం అనమాట. తెల్లవారుజామున తినేసి ఉపవాసం ఉండాలా అని అయితే అనుకున్నాను. ఆకలి వేయదులే అనుకున్నాను. కానీ ఎలా అయినా తెల్లవారుజామున తిన్నదానికి ఇంకా డే అంతా ఉండాలంటే కొంచెం కష్టమే కదండి. అందులోని ఇంకా నాకు పిల్లలతో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందని అయితే చాలా ఆలోచించాను. పర్వాలేదండి. ఆ గౌరీ తల్లి దయ వల్ల అయితే నేనైతే బాగానే ఉపవాసం ఉన్నాను. ఇంకా ఒకవైపు అయితే అట్లు కాలుస్తున్నాను అనమాట. ఇంకా మినప్పిండి, వరిపిండి అలాగే బెల్లం కలిపిన అట్లు అనమాట. ఇవి తీపట్లు. ఇవి కాలుస్తున్నాను అనమాట. ఇవి పంచిపెట్టడానికి కొంచెం పెద్దగా, తర్వాత గౌరీ తల్లి దగ్గర పెట్టడానికి అయితే చిన్నవి. నాకు 11 వేసి చొప్పున 2 వాయినాలు, ఇంకా మా అత్తయ్యకి 11 వేసి చొప్పున 2 వాయినాలు, అలాగా 44 చిన్నట్లు అయితే కాల్చమన్నదనమాట. మా అత్తయ్య అయితేని కాల్చేసాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మా ఇంటి దగ్గర చేసుకోవట్లేదండి అట్ల తద్ది అనేది. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇంకా ఇప్పటికొచ్చి ఒకసారి కూడా అట్ల తద్ది చేసుకోలేదు కదా, ఇంకా ఇక్కడే చేద్దామని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు అన్నారనమాట. అందుకని అక్కడే చేసుకుంటున్నాము. ఇంకా మా అత్తయ్య వచ్చేసి పూజకి కావాల్సినవన్నీ ఇంకా తయారు చేస్తుంది అనమాట, సిద్ధం చేస్తుంది. నాకు తెలియదు కదా ఎలా చేయాలని చెప్పేసి ఇంకా తనే రెడీ చేస్తుంది అనమాట. పూజలో ఏమేమి పెట్టాలి అని మొత్తం అన్నీ రెడీ చేసి ఉంచేసింది. ఇంకా మేమందరం కూడా స్నానం అయితే చేసేసి ముందుగా అయితే కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు పారే కాలువ ఉంటుంది కదా, చిన్న కాలువలు ఉంటాయండి. కాలువ దగ్గరికి వెళ్ళి మట్టి తీసి మట్టిని గౌరమ్మ కింద చేసుకోవాలన్నమాట. గౌరమ్మ చేసి అక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత గౌరీదేవి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గర అయితే పూజించలేదు. ఆ బొట్లో ఉన్నదైతే మొక్కండి. దాన్ని ఏదో అన్నారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇంకా అవైతే వాయినాలు తీర్చుకునే వాళ్ళకైతే 11 మందికి ఇస్తారంట. 11 అట్లు, ఇంకా బుట్ట, పళ్ళెం, జాకెట్ ముక్క, ఇవన్నీ కూడా 11 మందికి అయితే వాయినాలు ఇస్తారంట. నాకు ఇదే మొదటి సంవత్సరం కాబట్టి ఇప్పుడైతే వాయినాలు ఇప్పించలేదండి. తర్వాత సంవత్సరం అయితే ఇప్పిస్తానని చెప్పింది అత్తయ్య. ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత గౌరీదేవి గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదండి ఆ దుబ్బు గైరమ్మ, ఇంకా పక్కనే తల్లి విగ్రహం కూడా ఉంది. పీట పెట్టారనమాట పైన. దుబ్బు గైరమ్మను అయితే ముందు తీసుకొస్తారండి మా ఊర్లో, తర్వాతే పెద్ద గైరమ్మని తీసుకొస్తారు. ఇంకా అక్కడ కూడా పూజించేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉన్న దాని మీద వాటర్ మాత్రం తాగేసాను అనమాట. వాటర్ తాగకుండా అస్సలు ఉండలేను. ఇంకా తర్వాత ఆ తీపట్లు తినేసి ఊరుకోవడమే. ఇంకా టీ తాగేసాను. మనకి టీ తాగకపోతే అస్సలు ఉండలేను అనమాట. తర్వాత ఇంకా పూజలో తీసుకున్న ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. మా చిన్న పాప కూడా డ్రింక్ తాగేస్తుంది, చెప్పలేకపోతున్నాను. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.